ఎప్పుడైతే తిరుమల లడ్డూ నేతిలో కల్తీ జరిగింది, జంతువుల కొవ్వును వాడారు అనే ఒక వార్త బయటకు వచ్చిందో, అది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. ముఖ్యంగా తెలుగు వారి కంటే కూడా జాతీయ మీడియా దీన్ని బాగా వైరల్ చేయడం మొదలుపెట్టింది. జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా శిక్షించాలి, ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి, ఇలాంటి నీచులు బయట ఉండకూడదు, అసలు రాజకీయాల నుంచి శాశ్వతంగా ఇలా బహిష్కరించాలని చెప్పి రకరకాల కథనాలు వస్తున్నాయి. అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఊహించని విధంగా ఇది డ్యామేజ్ జరిగిందో, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి బండారం బయటపడి జాతీయ స్థాయిలో ఇదొక వైరల్గా మారిందో, జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి నోరు విప్పాల్సిన పరిస్థితి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అన్ని విషయాలకు నోరు విప్పడం. మీరు గుర్తుపెట్టుకోండి, వివేక హత్య కేసు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా వివేక హత్య కేసు గురించి మాట్లాడా? ఎన్నికల సమయంలో ఒక్కసారి మాట్లాడాడు తప్ప వివేక హత్య కేసు గురించి మాట్లాడు. ఆ కేసును పక్క రాష్ట్రానికి బదిలీ చేసినా మాట్లాడు, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చినా మాట్లాడరు. సో దాని గురించి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాల, వివేక హత్య కేసు గురించి. అలాగే కొన్ని కీలక విషయాల గురించి ఎప్పుడు కూడా ఇప్పుడు వాళ్ళ నేతలు అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ గోరంట్ల మాధవ్ కానివ్వండి, లేదా విజయసాయి రెడ్డి కానివ్వండి, అంబటి కానివ్వండి, అవంతి కానివ్వండి, లేదా దువ్వాడ కానివ్వండి, వీళ్ళందరూ కూడా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఏ రోజైనా పోనీ ఖండించాడా? ఏ రోజైనా దాని గురించి నోరు విప్పాడా? విప్పడు. కానీ నిన్న తిరుమల లడ్డూ విషయంలో జగన్మోహన్ రెడ్డి పీక మీద కత్తిలాగా మారటంతో తప్పని పరిస్థితుల్లో ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. విచిత్రం ఏంటో తెలుసా? ఈ ప్రెస్ మీట్కి ఒక నోట్ ఇచ్చారు. ఏమనో తెలుసా? గది చిన్నగా ఉండటం వల్ల కొంతమంది పిలిచిన వాళ్ళు మాత్రమే ప్రెస్ మీట్కి రావాలి, మీరెవరు ఓన్ కెమెరాస్ కానీ వీడియో కెమెరాస్ కానీ తీసుకురావాల్సిన అవసరం లేదు, ఫుటేజ్ మొత్తం అయిపోయిన తరువాత మేమే మీకు ఫీడ్ ఇస్తామని చెప్పారు. అంటే ఇది లైవ్ ప్రెస్ మీట్ కాదు, మీరు ప్రశ్నలు అడగాలనుకున్న వాళ్ళు మాత్రం రండి, అది ఉద్దేశం. అది కూడా మేము ఇన్విటేషన్ ఇచ్చినటువంటి విలేకరులకు మాత్రమే. ఎవరికి ఇస్తారు ఇన్విటేషన్? వాళ్ళు సాక్షికి, ఎన్టీవీకి, TV9కి, వీళ్ళకే కదా వీళ్ళు ఇన్విటేషన్లు ఇచ్చేది. వాళ్ళకి మాత్రమే ఇన్విటేషన్ అనుద్ది. ఆ రిపోర్టర్లు మాత్రమే సగం ఊపుకుంటూ చేతులు నలుపుకుని వెళ్ళాలి. ఎందుకని? కెమెరాలు పట్టుకురావద్దన్నారు కదా, కెమెరాలు తేకూడదంట. కనీసం మాట్లాడేటప్పుడు ఒక ఫోటో కూడా తీయకూడదంట, వీడియో కెమెరాలు అసలే వద్దంట. మొత్తం అయిపోయిన తర్వాత లైవ్ ఫీడ్ వాళ్ళు ఇచ్చేస్తారంట. లైవ్ ఎవరు? ఆ ఫీడ్ ఇస్తారంట. తర్వాత మీరు వేసుకోవటమే, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అని చెప్పి మీరు వేసుకోవటమే. ఎందుకు జగన్మోహన్ రెడ్డి లైవ్ ఇవ్వలేదు నిన్న? ఎందుకు ఇవ్వలేదంటే మాట్లాడేటప్పుడు దొరికిపోతాననే భయం. అయినప్పటికీ దొరికిపోయాడు. లైవ్ ఫీడ్ కాకపోయినా ఇచ్చిన ఫీడ్లో కూడా దొరికిపోయాడు. వాస్తవానికి నిన్న జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక సంచలనమైన విషయాన్ని బయట పెడతాడు, మొత్తం ఈ కాంట్రవర్సీ మొత్తానికి తెరదించేస్తాడని చెప్పి వైసీపీ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా, పేటీఎం బ్యాచ్ బాగా భావించారు. కాకపోతే వాళ్ళందరి ఆశల మీద నీళ్లు చల్లుతూ బెబ్బెబ్బే మెమ్మెమ్మే అని చెప్పి లేచి వెళ్ళిపోయాడు తప్ప ఈ కాంట్రవర్సీకి అసలు జగన్మోహన్ రెడ్డి చెబుతున్న సమాధానం ఏంటనేది ఇప్పటికీ వైసీపీ వాళ్ళకి తెలియదు. జగన్మోహన్ రెడ్డి కాంట్రవర్సీ మీద ఏం స్పందించాడంటే వైసీపీ వాళ్ళకి కూడా తెలియదు. ఎందుకని? ఏం స్పందించాడో ఎవరికీ తెలియదు. ఒక బలమైన ఆరోపణ వచ్చినప్పుడు ఖచ్చితంగా దీనికి నాకు సంబంధం లేదు అని ఖండించాల జగన్మోహన్ రెడ్డి. ఖండించలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి ఫైనల్గా మీటింగ్ మొత్తం సారాంశం ఏంటి? ఒకటే, ఇన్ని రోజుల తర్వాత రిపోర్ట్ ఇప్పుడు ఎందుకు బయట పెట్టారు? ఎందుకు హిందువుల మనోభావాలతో ఆటలాడుతున్నారు? ఇది జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాట. ఈ రెండు కూడా కాంట్రవర్సీని, అంటే జగన్మోహన్ రెడ్డి ఆన్సర్ కాదు, కాంట్రవర్సీకి ఆన్సర్ కాదు. ఇది చేసినటువంటి ఆరోపణకి ఆన్సర్ కానే కాదు. నువ్వు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఏంటి? ఎందుకు నందిని కంపెనీని మీరు తొలగించారు? గత 50 ఏళ్ళుగా ప్యూర్ నేతిని అందిస్తున్నటువంటి కర్ణాటకకు చెందినటువంటి నందిని బ్రాండ్ నేతిని ఎందుకు మీరు తొలగించారు? మొదటి సమాధానం చెప్పాలి. 2, ఆల్ఫా అనే కంపెనీకి ఆర్డర్ ఇచ్చింది మీరా కాదా? నందిని కంపెనీని కాంట్రాక్ట్ని తొలగించేటప్పుడు హెచ్చరిక చేసిందా లేదా? మాకంటే ₹1 ఎవరైనా తక్కువ ఇచ్చినా అది ఖచ్చితంగా కల్తీ జరిగే అవకాశం ఉంది అని హెచ్చరించిందా లేదా? ఎందుకు దాన్ని మీరు పెడచెవిన పెట్టారు? నెక్స్ట్, ఎందుకు టీటీడీలో వస్తువుల నాణ్యత జరగటం లేదు? ఎందుకు టీటీడీలో నాణ్యత జరగటం లేదు? ఎందుకు నాణ్యతకు సంబంధించిన రిపోర్ట్లు గతంలో లేవు? అలాగే మీ హయాంలోనే టీటీడీ లడ్డు టేస్ట్ లేదని ఆరోపణలు వచ్చిన మాట వాస్తవమా కాదా? టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి ఉన్నప్పుడే అనేక ఫిర్యాదులు మీకు వచ్చాయా లేదా? ఎందుకు దాని మీద అప్పుడు విచారణ చేయలేదు? ఎందుకు నాణ్యత తగ్గుతుందని ఎందుకు ఎప్పటి ప్రభుత్వం తీసుకున్నట్టుగా మీరు యాక్షన్ తీసుకోలేదు? ఈ ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. అలాగే మొన్న మీరు అక్కడ పంపిన 1,00,000 లడ్డూలు ఉన్నాయి కదా, ఎక్కడికి? రామ మందిరానికి.
అవి కూడా కల్తీ లడ్డులే కదా. కల్తీ కాదని మీరు చెప్పగలరా? జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా కల్తీ కాలేదని బలంగా ఖండించరా? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సింది ఏంటి? తన హయాంలో ఇప్పుడు నేను అడిగినటువంటి ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పిన ఏ ప్రశ్నలకి సమాధానం చెప్పలా. నందినిని ఎందుకు తొలగించారంటే సమాధానం చెప్పలా. మీరు ఆల్ఫా కంపెనీకి ఎందుకు అంత తక్కువకి ఎలా నమ్మి ఇచ్చారు అంటే సమాధానం చెప్పలేదు. గతంలో మీ హయాంలో వచ్చినటువంటి ఫిర్యాదుల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదంటే సమాధానం చెప్పలేదు. ఎందుకు టెస్టింగ్ చేయట్లేదు క్వాలిటీ మీద అంటే దానికి సమాధానం చెప్పలా. ఇవేమీ కాదు. జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఇవి. ఏమని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి? రిపోర్ట్ ఎందుకు లేట్ అయిందని అడుగుతున్నాడు. నిజంగా నీవు ఇక్కడ ఒక లాజిక్ ఆలోచించు. నిజంగా దీన్ని రాజకీయం చేయాలి అనుకుంటే రిపోర్ట్ వచ్చిన మన్నాడే బయట పెడతారు కదా, అప్పుడు మాత్రం నువ్వు పీకేదేముంటుంది? దీన్ని రాజకీయం చేయాలనేది కూటమి ఉద్దేశం కాదు. వాస్తవానికి ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూ, ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన ఇష్యూ. అలాంటి ఇష్యూ మీద మనం ఒక విమర్శ చేసేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించాలి. ఆ రిపోర్టుల్లో ఉన్నది ఎంతవరకు వాస్తవం ఏంటనేది పూర్తిగా పరిశీలించుకోవాలి. ఆ తర్వాత రావాలి. అంతేగాని నిన్న వచ్చేసింది కానీ ఉన్నట్టుండి ఈరోజు పెట్టేసి రేపొద్దున అది కాదు అదేదో తప్పు ఉందని తేలితే అబాసు పాలవదు కదా ప్రభుత్వం. కాబట్టి దానికి లేట్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ లేట్ ఎందుకు అయ్యిందని అడుగుతున్నావు కానీ ఆ రిపోర్ట్ తప్పుడు రిపోర్ట్ అని నువ్వు బలంగా చెప్పలేకపోతున్నావే. పోనీ ఏదైతే గుజరాత్లో దీన్ని టెస్టింగ్ చేసిన ల్యాబ్ ఉందో ఆ ల్యాబ్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందని పోనీ నువ్వు స్టేట్మెంట్ ఇవ్వగలదువా? స్టేట్మెంట్ కూడా ఇవ్వలేవు కదా. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇలా పేటీఎం బ్యాచ్ చేయమని ప్రచారం చేస్తున్నారు. టీడీపీ హయాంలోనే టెస్టింగ్ పంపారు, టీడీపీ హయాంలోనే రిజల్ట్ వచ్చింది, మాకేంటి సంబంధం అన్నారు. కానీ అది జగన్మోహన్ రెడ్డి నోటితో చెప్పలా. జగన్మోహన్ రెడ్డి నోటితో చెప్పలా. ఎందుకని? చెబితే తెలిసిపోద్ది. ఎందుకంటే అక్కడ టెస్టింగ్ డేట్ టీడీపీ హయాం వచ్చిన తర్వాతే పంపారు. బట్ కాంట్రాక్ట్ సంస్థ ఎవరు తీసుకొచ్చిన కాంట్రాక్ట్ సంస్థ? అది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన కాంట్రాక్ట్ సంస్థ. అప్పటి వరకు నేతిని దాంతోనే తయారు చేశారు. అప్పుడు అనుమానం వచ్చిన తర్వాతే దాన్ని టెస్టింగ్కి పంపారు. అప్పుడు కదా మీ బండారం బయటపడింది. సో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరింత అబాసు పాలాడు. ఒకవేళ పెట్టకుండా తప్పించుకున్నా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రెస్ మీట్లు దేనికి పెట్టడు కాబట్టి ఆయన నైజం అంతేలా అని ప్రజలు సర్ది పెట్టుకుందరేమో. కానీ ప్రెస్ మీట్ పెట్టి కూడా సమాధానం చెప్పకపోవడంతో జగన్మోహన్ రెడ్డి దీని వెనక బలంగా ఉన్నాడనే అనుమానం మరింత పెరిగింది. అంటే దీనికి వివరణ ఇవ్వాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి మరింత నమ్మకం పెంచాడు. అవును కల్తీ జరిగిందనే విషయం మీద మరింత నమ్మకం పెంచాడు. కాకపోతే పేటీఎం బ్యాచ్ ఏమో జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన వివరణ ఇచ్చాడు, మొత్తం సాల్వ్ అయిపోయిందని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే బయట ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డిని నేను అన్నప్పుడు అర్థమైపోయింది వీళ్ళకి. ఓహో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది, జగన్మోహన్ రెడ్డి గొంతులో బెరుకు ఉంది, జగన్మోహన్ రెడ్డి దొరికిపోయాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి నోరు పెగలటం లేదు, అందుకనే తన హయాంలో జరిగిన ఒక్క విషయం మీద కూడా నోరు విప్పలేదని ప్రజలకు చాలా బలంగా అర్థమైంది. మొత్తంగా ప్రెస్ మీట్ పెట్టి మరింత ఆబాసు పాలవటమే కాకుండా ఇండైరెక్ట్గా మా హయాంలోనే జరిగింది అయితే ఏంటి అన్నట్టుగా ఉంది జగన్ వ్యవహారం తప్ప అందులో ఎటువంటి సమాధానాలు కూడా లేవు.